ఏ ఎన్నికలు జరిగినా ఆ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం నేతలు తప్ప మిగిలిన వారు గెలిచిన దాఖలాలు లేవు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం ఆ సంప్రదాయానికి బ్రేక్ పడింది. ఆ ఎన్నికల్లో యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో కులాల కూడికలు తీసివేతలు చేసిన వైసీపీ ఈసారి అక్కడ కొత్త వ్యూహానికి తెరదీసిందట. రెడ్డి సామాజిక వర్గ నేతను కాదని యాదవ వర్గానికి చెందిన నేతను ఆ నియోజకవర్గ దళపతిగా నియమించడానికి లైన్ క్లియర్ చేసిందట. ఇంతకీ ఎవరా లీడర్, ఏదా నియోజకవర్గం? బ్లైండ్ గా దూసుకెళ్లి బోల్తా పడ్డారా? మైండ్ గేమ్ ఆడితేనే మైదుకూరులో విజయం. పెద్ద ఆయన రఘురామిరెడ్డి అవుట్. మైదుకూరు వైసీపీ దళపతిగా రమేష్ యాదవ్. రాబోయే ఎన్నికల్లో యాదవ్ వర్సెస్ యాదవ్. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం అంతగా లేదని చెప్తారు. అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలే మొదటి నుండి తమ హవాని కొనసాగించారు. మొదట కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ అక్కడ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చాయి. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా మైదుకూరు నియోజకవర్గం నుంచి యాదవ సామాజిక వర్గానికి చెందిన పుట్టా సుధాకర్ యాదవ్ గెలిచారు. టీడీపీ తరపున ఆయన పోటీ చేసి విజయ బావుటా ఎగురవేశారు. దీంతో మైదుకూరులో పొలిటికల్ ఈక్వేషన్స్ ఒక్కసారిగా మారిపోయాయి. మైదుకూరులో వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న రఘురామిరెడ్డికి వయసు మీద పట్టడంతో ఆయన బయట తిరగలేకపోతున్నారట. దీంతో రాబోయే ఎన్నికల్లో మైదుకూరులో తమ రాజకీయ వ్యూహాన్ని మార్చాలి అని వైసీపీ నిర్ణయించిందట. మైదుకూరు నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత రమేష్ యాదవ్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అంతేకాదు వైసీపీలో ఉన్న బీసీ నేతల్లో ఆయనని రాష్ట్ర స్థాయికి చెందిన పెద్ద నేతగా పరిగణిస్తారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ కి కూడా ఆయన అత్యంత సన్నిహితుడని అంటారు. మైదుకూరుకే చెందిన రమేష్ యాదవ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. ఇక మైదుకూరులో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. దీంతో టీడీపీ ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ ని ఢీకొట్టాలంటే యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతని బరిలో దించితే విజయం సులభం అని వైసీపీ హైకమాండ్ భావిస్తోందట. దీంతో రమేష్ యాదవ్ ని మైదుకూరు వైసీపీ ఇన్ఛార్జిగా నియమించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయట. మైదుకూరులో సామాజిక వర్గ పరంగా తనకున్న బలాన్ని, అలానే అక్కడ వైసీపీకి సంస్థాగతంగా ఉన్న బలాన్ని కూడగట్టుకుంటే రాబోయే ఎన్నికల్లో రమేష్ యాదవ్ సునాయాసంగా గెలుస్తారని అంచనాలు కడుతోంది వైసీపీ హైకమాండ్. రాబోయే ఎన్నికల్లో రమేష్ యాదవ్ నే మైదుకూరి బరి నుంచి వైసీపీ దింపుతుందని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక వయసు రీత్యా తిరగలేని పరిస్థితుల్లో ఉన్న రఘురామిరెడ్డికి పార్టీ పరంగా పెద్దపీట వేయాలని వైసీపీ పెద్దలు ఆలోచిస్తున్నారట. రమేష్ యాదవ్ ను మైదుకూరు ఇన్ఛార్జిగా నియమిస్తే వచ్చే ఎన్నికల్లో అక్కడ గెలుపు తమకి నల్లేరు మీద నడకే అని జగన్ భావిస్తున్నారట. దీంతో మైదుకూరు వైసీపీ దళపతిగా రమేష్ యాదవ్ ని ఎంపిక చేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. దీంతో రాబోయే ఎన్నికల్లో మైదుకూరులో యాదవ్ వర్సెస్ యాదవ్ గా ఎన్నికలు జరిగే అవకాశం కనపడుతోంది అంటున్నారు విశ్లేషకులు.